కష్టాలన్నీ పోయి కోటీశ్వరులవుతారు. కాకి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి చాలు, రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు. గూటిలో ఎంతో మహత్తరమైన చమత్కారమైనటువంటి వస్తువులుంటాయి. వాటి ద్వారా రాత్రికి రాత్రి మీకు తెలియకుండానే ధనవంతులుగా మారిపోగలుగుతారు. కాకిని గురించి మీరు ఎన్నో కథలు విని ఉంటారు, ఎన్నో గ్రంథాలలో చదివి ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది. కాకి చాలా సంవత్సరాల మైనటువంటి పక్షి గురించి చమత్కారమైన విషయాలను పెద్ద పెద్ద శాస్త్రాల్లో కూడా లిఖించారు. కాకి ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అక్కడ అన్ని రకాల నకారాత్మక శక్తి వచ్చేస్తాయి. అతీతమైన శక్తులు ఆ వృక్షం వద్దకు అక్కడకు ఆకర్షించబడతాయి. కాకి గూడులో ఉన్న వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీరంతా కూడా ఎంతో ధనవంతులుగా గొప్ప స్థితిలో ఉండగలుగుతారు. ఈ విధంగా ఒక తరం తర్వాత మరొక తరం అనుభవించగలిగేటువంటి గొప్ప చమత్కారమైనటువంటి వస్తువుని మీరు కాకి గూటి నుంచి పొందగలుగుతారు. కలిగినటువంటిది ఎంతో అతీతమైన శక్తులు కలిగినటువంటి చెట్టు యొక్క కర్రపుల్ల కాకి గుడిలో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కనుక పొందితే వారి జీవితాన్ని అదృష్టాన్ని వాళ్లే లెక్కించుకున్నట్టు అన్నమాట. ఆ వ్యక్తి రాత్రికి రాత్రే ధనవంతుడే కాదు, కోటీశ్వరుడుగా మారిపోతాడు. ఎప్పటికీ వాడిలో నుంచి దరిద్రం దూరమైపోతుంది. అదేంటంటే కాకి ఏ గట్టు మీదైతే గూడు పెడుతుందో, ఏ చెట్టు మీద అయితే ఏ చెట్టు మీద గూడు పెట్టి గుడ్లు పెడుతుందో జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే కాకి అన్న గూటిలో గుడ్లను పెట్టేంత వరకు మీరు గమనించాలి. స్నానం కోసం కానీ కాకి వెళ్ళినప్పుడు దాని గూటిలో నుంచి చాలా జాగ్రత్తగా గుడ్లను బయటకు తీయాలి. తీసిన తర్వాత బంగాళదుంపల్ని ఉడకబెట్టినట్లు ఆ గుడ్లను నీటిలో వేసి ఉడకబెట్టాలి. తర్వాత ఉడకబెట్టిన ఆ కాకి గుడ్లను చల్లార్చి మళ్లీ అదే కాకి గూటిలో పెట్టాలి. అలా గుడ్లు ఉడికిపోయాక ఆ గుడ్లలో నుంచి కాకి పిల్లలు పుట్టవు. కాకి ఆ గుడ్లను ఎంత పొదిగినా పిల్లలు కావు. ఆ గుడ్లలోకి జీవాన్ని పంపడానికి, పిల్లలను బ్రతికించుకోవడానికి కాకి పారసరాయి తెచ్చిపెడుతుంది. ఆ రాతిని గూటిలో పెట్టాక ఆ గుడ్లలోకి జీవం వస్తుంది. దాని యొక్క వారసులు బ్రతుకుతారు. ఇక అప్పటినుంచి ఆ పారసరాయి కూడా కాకి యొక్క గూటిలోనే ఉంటుంది. కాకి గూటిలో పిల్లలు ఎదిగిన తర్వాత గూటిలో నుండి పిల్లల్ని తీసుకుని కాకి ఎగిరిపోతుంది. అప్పుడు ఆ గూటిలో ఆ పారసరాయి అలానే ఉంటుంది. అప్పుడు మీరు ఆ గూటిలో నుంచి తీసుకోవచ్చు. అయితే ఆ పారసరాయి ఎవరి దగ్గర ఉంటుందో చాలా మహత్వపూర్ణమైంది, శక్తివంతమైంది. ఈ రాత్రి గనక మీరు ఇనుముకు తగిలిస్తే ఆ ఇనుము కాస్త బంగారంగా మారిపోతుంది. లోహంలో మార్పులు వస్తాయి. అంతేకాదు, ఎవరైతే కాకి గూటిలో నుంచి ఈ పారసరాయి సంపాదించారో వారి గురించి కూడా గ్రంథాల్లో లిఖించబడి ఉంది. వారు ఎంత భాగ్యవంతులయ్యారో గ్రంథాల్లో లిఖించబడింది. కాబట్టి ఈ గ్రంథాలలో ఎన్నో చోట్ల లెక్కించబడింది. అలాగే ధనవంతులుగా మారారు. కాబట్టి మీరు కళ్ళు మూసుకుని ఈ రాతి కోసం ప్రయత్నించవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.